హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మార్నింగ్ టిఫిన్‌లోకి హెల్తీగా ఉండాలి, అది కూడా ఈజీగా అయిపోవాలంటే ఇలా ఊతప్పాన్ని అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా ఒక 10 మినిట్స్‌లోనే చేసేసుకోవచ్చు. టేస్టీ మాత్రం చాలా బాగుంటుంది. సడన్‌గా గెస్టులు వచ్చినా కూడా ఇలా ఊతప్పం అనేది చేసి పెట్టండి. చాలా ఇష్టపడి తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పాత్ర అనేది పెట్టేసుకోవాలి. దాంట్లో 1 కప్ వరకు అయితే సూజీ రవ్వని తీసేసుకోవాలి. అదే ఫ్రెండ్స్, తెల్ల రవ్వ అంటారు కదా, ఆ రవ్వని సూజీ రవ్వనైతే తీసేసుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా అయితే కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని మంచిగా కలుపుకోవడానికి మరొక బౌల్లో కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే హాఫ్ కప్పు వరకు అటుకుల్ని, అలాగే హాఫ్ కప్పు వరకు అయితే చిక్కటైన మజ్జిగనైతే తీసుకుంటున్నాను. పుల్లటి మజ్జిగనైతే యూజ్ చేస్తున్నాను. ఇలా ఒకసారి అయితే మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటూ మనం మంచిగా కలుపుకోవాలి. అటుకులు ఒకవేళ లేకపోతే బియ్యం పిండినైనా కూడా వేసేసుకోవచ్చు. ఇలా వాటర్ అనేది మంచిగా చూసుకొని కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ మంచిగా అయితే పిండిని కలుపుకోవాలి. ఇలా రవ్వ అనేది మంచిగా కొద్దిసేపు అయితే ఒక 10 మినిట్స్ వరకు అయితే నాననివ్వాలి. టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే వంట సోడాను కూడా యాడ్ చేసేసుకోవాలి. మరలా ఒక్కసారి అయితే ఇలా మంచిగా అయితే కలిపేసుకోవాలి. ఈ రవ్వ అనేది మంచిగా కొద్దిసేపు అయితే పెరుగుని కూడా మంచిగా మజ్జిగను అబ్జర్వ్ చేసేసుకునేలా ఒక 10 మినిట్స్ వరకు అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ అనేది తీసేసుకోవాలి. ఇలా మనకు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చిన్నగా కట్ చేసి తీసేసుకోవాలి. క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, అలాగే కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్నవన్నీ కూడా ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. వీటిని అయితే చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ ఉంటుంది కదా, దానైతే ఒకసారి ఇలా మంచిగా కలుపుకోవాలి. చూడండి, కొద్దిగా అయితే మనం వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంది సూజీ రవ్వ. మరలా కొన్ని వాటర్ అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. రవ్వ అయితే వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి మరలా ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పాత్ర పెట్టేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న రవ్వ ఉంటుంది కదా, సూజీ రవ్వ, ఈ బ్యాటర్ అనేది ఇలా ఒక స్పూన్ సహాయంతో అయితే తీసేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఈ విధంగా ఉండాలి. ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇలా ఒక గరిటెడ్ అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు పెనం అనేది కాస్త హీట్ అవుతుంది కదా, ఆయిల్ వేసాము. ఇలా హీట్ అయిన తర్వాత ఇలా స్లోగా పిండినంటూ వదిలేసి ఇలా ఈ విధంగా ఊతప్పం లాగా అయితే వేసేసుకోవాలి. ఇలా గరిటెతో ఇలా ఇలా ఈ విధంగా గరిటెతో అనుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా ఈ విధంగా అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మార్నింగ్ టిఫిన్లోకి ఇది మంచి రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు. ఈజీగా టేస్టీగా అయిపోతుంది. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. పిండిలు రుబ్బే పని లేకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా ఒకసారి అయితే క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇలా పైన వేసేసుకున్నాం కదా, టేస్టీ కూడా చాలా బాగుంటుంది. ఒక 1 మినిట్ తర్వాత మూత అనేది తీసేసుకొని మరొక సైడ్ అయితే టర్న్ చేసేసుకోవాలి. ఇలా ఒక్క సైడ్ అయితే వేయించుకున్న తర్వాత మరో సైడ్ కూడా ఇలా మంచిగా కలుసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 2 సైడ్లు కూడా మంచిగా కాల్చుకోవాలి. ఇలా క్యాప్ అనేది పెట్టేసి మరో సైడ్ కూడా మంచిగా ఆయిల్ అయితే మంచిగా కుక్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టేస్టీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఈజీగా కూడా అయిపోతుంది. ఇప్పుడు 2 సైడ్లు కూడా మంచిగా కుక్ చేసేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మరొకటి కూడా వేసి చూపిస్తున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ కూడా వేసేసుకొని ఇలా ఈ విధంగా ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిట సహాయంతో ఇలా ఈ విధంగా అనుకుంటూ ఇలా కాస్త ఊతప్పం లాగా అయితే వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే గరిటెతో అనుకోవాలి ఫ్రెండ్స్. ఇలా క్యారెట్ ఇవన్నీ కూడా అప్పుడే వేసేసుకోవాలి. మనకు పైన కొద్దిగా పచ్చిగా ఉంటుంది కాబట్టి క్యారెట్ కూడా మంచిగా అతుక్కుంటుంది. ఇలా క్యాప్ అనేది పెట్టేసుకొని కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. తర్వాత క్యాప్ తెరిచి చూస్తే ఒక 1 మినిట్ తర్వాత అయితే క్యాప్ తెరిచి చూసేసుకొని ఇలా మనకు ఆయిల్లో కూడా మంచిగా బాగా కుక్ అవుతుంది. ఇలా మరొక సైడ్ కూడా టర్న్ చేసేసుకోవాలి.
ఇలా 2 సైడ్లు కూడా మంచిగా కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు బాగా కుక్ చేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇలానే మొత్తం పిండిని అయితే వేసేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఏ చట్నీతో సర్వ్ చేసేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి. మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.